6 నెలల అరాచకం, హత్యలు, దాడులతో రాష్ట్రం అల్లకొల్లాలం. ఆగని అత్యాచారాలతో మహిళాలోకం భీతావాహం. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసం. 6 నెలల అరాచకం అంట. 6 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ అరాచకం గురించి ఒక వార్త రాసింది సాక్షి పేపరు. అరాచకాలే బ్రాండు, అదే బాబు పాలన ట్రెండు. పచ్చమూకల కీచక పర్వం. 229 హత్యలు అయినాయట ఈ 6 నెలల్లో. 229. 750 పైగా అత్యాయత్నాలు జరిగినాయి. ఇక అత్యాచారాలు కూడా జరిగినాయి. 126 అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగినాయి 6 నెలల్లో. ఇది 6 నెలల అరాచకం. రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం అయింది. ఇవన్నీ ఇట చేసుకుంటే నిన్న ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లను ఐపీఎస్లని క్లాస్ పీకండి. మీ వల్లనే ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి వచ్చింది అంటాడు. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. మా వల్ల రావటం ఏంటంటే నువ్వు 6 నెలలు అరాచక పాలన చేసుకుంటా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటా, నువ్వు అన్న హామీలు అమలు చేయకుండా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అఘాయిత్యాలు, ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం ఇవన్నీ జరుగుతుంటే మీరు పోలీసుల్ని కట్టడి చేసి ఎటు పోకుండా చేసి రాజకీయ పార్టీ కొట్లాటలు పెట్టి మమ్మల్ని ఎందుకు అంటారని వాళ్ళు అన్నారు. వాళ్ళు మనసులో అనుకున్నారు. ఇంకోటి ఆయన అసంతృప్తి వచ్చిందని ఒప్పుకున్నాడు ప్రజలలో. అసంతృప్తి రావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణం. అధికారులు ఎట్టయితారు, అధికారులతో పని చేయించుకోవాలి. ఇది మొత్తానికి అరాచక ప్రభుత్వం కాబట్టి 6 నెలల్లో అరాచకం జరిగింది కాబట్టి వ్యతిరేకత వచ్చిందనేది సాక్షి చెబుతుంది.